గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం చెప్పుకున్నాం. నేటి వరకు బాల, అయోధ్యారణ్య, కిష్కింధ, సుందర, తర్వాత యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో ఒక సర్గ చెప్పుకున్నాం, రెండో సర్గ ఈ రోజున చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్హ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏమడిగాడు రాముడు? ఒక విషయం అడిగాడు. ఎవరిని చెప్పాలి వెంటనే? ఎవరిని? ఋషులందరూ వచ్చి ఇంద్రజిత్తుని పొగిడారు కదా. మీరు ఎంతో బలవంతుడైన రావణాసురుణ్ణి, ఇంకా కుంభకర్ణుడు మొదలైన వాళ్ళని వదిలిపెట్టి ఇంద్రజిత్తును పొగుడుతున్నారు ఏమిటి? దానికి కారణం ఏమిటంటే ఇలా చెప్తున్నాడు కుంభసంభవుడు దానికి సమాధానంగా. రామా, ఇంద్రుణ్ణి జయించిన రావణపుత్రుడు యుద్ధంలో భగవాన్ని హతమాత్రమే గాని వెనకడుగు వేయడం అనేది ఎరగడయ్యా. వాడి బలం అట్లాంటిది. వాడి చరిత్ర చెప్పడానికి ముందుగా నేను ఆ రావణుడి పుట్టుక, వాడు పొందిన వరాలు, వాటి గురించి చెప్తాను విను. ఇది కృతయుగంలో జరిగిన కథ. వింటున్నావా ఇందిరమ్మ? ఏం కథ చెప్తున్నాడు? రావణుడి పుట్టుక గురించి చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే ఒకని గురించి అడిగితే వాడి తండ్రి, వాడి తాతల గురించి చెప్పడం పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా రావణుడి పుట్టుక సంగతి చెప్తాను విను. రావణుడి యొక్క వాడి పుట్టుక, వాడు వరాలు పొందిన విధానం చెప్తాను విను. అది కృతయుగంలో జరిగిన కథ. ఏమిటయ్యా అంటే, ప్రజాపతులు 10 మంది కూడా బ్రహ్మ సృష్టించాడు ప్రజాపతుల్ని. వాళ్లలో పులశ్చుడు అనే ప్రజాపతి ఒకడు, బ్రహ్మ కొడుకే, బ్రహ్మర్షి. ఆయన తండ్రి వంటి వాడే, గొప్పవాడే, బ్రహ్మ వంటి వాడే. అతడు యొక్క శీలాన్ని కానీ ధర్మాన్ని కానీ వర్ణించడానికి శక్యం కాదు, అంత గొప్పవాడు. ప్రజాపతి కొడుకు కాబట్టి దేవతల పైన పలుకుబడి ఉన్నవాడు. అతని గురించి దేవతలందరూ కూడా గొప్పగా చెప్పుకునేవారు, అన్ని లోకాల్లో కూడా గొప్పగా చెప్పుకునేవారు. ఆయన తపస్సు చేయడం కోసం మేరు పర్వతం పక్కనున్న తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని తపస్సు చేయటం ప్రారంభించాడు. అప్పుడు ఋషి కన్యకలు, నాగకన్యకలు, రాజఋషుల కన్యకలు, అప్సరసలు ఆశ్రమానికి వచ్చి ఆటపాటలతో స్వేచ్ఛగా తిరుగుతూ ఆ మహాత్ముడి తపస్సుకి విఘ్నం కలిగించడం మొదలుపెట్టారు. ఇలా కొంతకాలం గడిచింది. పులశ్చ మహాముని భరించలేకపోయాడు ఈ విఘ్నాన్ని. మహాకోపంతో అన్నాడు, నన్ను చూడటానికి వచ్చిన స్త్రీ వెంటనే గర్భవతి అవుతుంది అన్నాడు. అది బ్రహ్మశాపంగా భావించి భయపడి ఆ క్షణం నుంచి పులస్య ఆశ్రమానికి చేరటానికి భయపడి ఆ దిక్కు కూడా చూడకుండా ఉన్నారు వాళ్ళందరూ. అయితే
అందరూ విన్నారు, కానీ తృణబిందు అనే ఆ రాజరిషి కూతురు మాత్రం ఈయన మాట పట్టించుకోలే. అందువల్ల నిర్భయంగా ఆశ్రమానికి వెళ్ళి సంచరించడం మొదలుపెట్టింది. కొంతసేపు అయింది, అటు ఇటు చూసింది, ఒక్క చెలికత్తె కూడా దగ్గరికి రాలే. ఆ సమయంలో పులస్త్యుడు సుస్వరంగా వేదం చెప్తూ ఉన్నాడు, వేదం వల్లె వేస్తూ ఉన్నాడు. అది వినింది ఈ అమ్మాయి. అంతే, దాని శరీరం కాస్త తెల్లగా పాలిపోయింది. గర్భిణీ లక్షణాలు స్పష్టంగా కనిపించినాయి. నిలువున కంపించిపోయింది. ఏమిటి ఇది అనుకుని గబగబా తండ్రి ఆశ్రమానికి వెళ్ళింది. బెదురుతూ ముందర నిల్చున్న బిడ్డను చూచి రాజర్షి అన్నాడు, ఎవరు? తృణబిందు రాజర్షి. ఎంతగా కనిపిస్తున్నావమ్మా, ఏమిటి ఇది అని అడిగాడు. ఏం చెప్పేది నాయనా అని చేతులు జోడించి దీనంగా నేనే పాపం ఎరగనని పరిగింది. ఇగో జరిగిందంతా చెప్పింది. తన కూతురికి వచ్చిన అవస్థకు కారణం పులస్త్య మహర్షి యొక్క కోపవాక్కు అని గ్రహించాడు ఆయన. వెంటనే కూతుర్ని వెంట పెట్టుకొని ఆ పులస్త్య ఆశ్రమానికి వెళ్ళి మహర్షిని ఉద్దేశించి అన్నాడు, మహర్షి, ఈమె నా కూతురు, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు. యాదృచ్ఛికంగా వచ్చిన భిక్షగా మీరు ఈ అమ్మాయిని స్వీకరించండి. అనుకోకుండా వచ్చిన భిక్షగా స్వీకరించండి. మీ మనసెరిగి మీకు సేవ చేస్తూ మీకు మనశ్శాంతిని కూడా ఈ అమ్మాయి కలిగిస్తుంది. మీ ఆజ్ఞకు బద్ధురాలై నడుచుకుంటుంది. ఆ మాట విని పులస్త్యుడు అమ్మాయిని చూసి సంతోషించాడు. ఆ రాజర్షి కాబట్టి తృణబిందువు మాటను కాదనలేకపోయాడు ఈ బ్రహ్మర్షి పులస్త్యుడు. సరే స్వీకరిస్తున్నాను అని బదులు పలికాడు. అలా అప్పగించేశాడు ఆ తృణబిందు మహర్షి తన కూతుర్ని పులస్త్యుడికి. వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పులస్త్య మహర్షి ఆమె యొక్క సేవలకు సంతోషించి ఒకనాడు అన్నాడు, నీ సౌశల్యానికి నేనెంతో సంతోషపడ్డాను. నీకు ఆ సంతోష చిహ్నంగా ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తున్నా. వాడు ఆత్మశక్తిలో నా అంతటి వాడు అవుతాడు. నువ్వు నేను చదివిన వేద పాఠం వినటం వల్ల వాడికి విశ్రవసుడు అనే పేరు వస్తుంది అని అన్నాడు. ఆ మాటలకు పరమానందం పొందింది ఆ అమ్మాయి. కొంతకాలానికి మగబిడ్డని కన్నింది. వాడి పేరు విశ్రవసుడు. ముజ్జగాల్లో ధర్మ ప్రవృత్తి చేత బాగా పేరు పొందాడు. తండ్రిలాగా వేదాలన్నీ జిహ్వాగ్రమందున్నవాడు. అన్ని జీవుల్ని సమానంగా ఆదరించే సద్బుద్ధి కలవాడు. వ్రతాలు ఆచారాలు విడవని విద్వాంసుడు. తపస్సులో కూడా తండ్రి అంతటి వాడని ప్రసిద్ధి చెందాడు. మనం 2వ సర్గ పూర్తి చేశాం ఈ రోజున. రేపు 3వ సర్గ ఉత్తరాఖండలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.